రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఉద్యోగం బదిలీలతో నిండింది. చివరికి అతడిని తెలంగాణలోని ఒక చిన్న పట్టణం ములుగులో బదిలీ చేశారు. అక్కడ బస చేయడానికి సరైన ఇంటిని వెతుకుతూ ఉండగా ఒక పాత గదులు గల ఇల్లు అతనికి తక్కువ అద్దెకు దొరికింది. ఇల్లు బయటికి చూసేందుకు పాత శైలిలో ఉండి లోపల తేడాల్లేకుండా మంచి స్థితిలో ఉంది. ఇంటి యజమాని మాట్లాడుతూ, ఇల్లు ఓ చిన్న తప్పుతో ఉంది సార్. బాత్రూం వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా సంగతి బాగుంటుంది. రమేష్ ఆశ్చర్యంగా అడిగాడు. బాత్రూం ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు? యజమాని తలుపుతూ, ఓ 2 సంవత్సరాల క్రితం ఓ యువతి ఆ బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి అక్కడ కొంచెం విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. కాని మీరు ధైర్యంగా ఉంటే ఏమీ కాదు సార్. ధైర్యంగా ఉందామని చెప్పుకుంటూ రమేష్ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. రాత్రి 10 గంటలు అవుతున్నాయి. రమేష్ తలనొప్పితో బాత్రూంకు వెళ్లి ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంటున్నాడు. ఒక్కసారిగా వెనుక ఓ చల్లని గాలి తాకినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్లీ అద్దంలో చూసుకుంటుంటే అక్కడ ఒక చీకటి రూపం మెరిసినట్టు కనిపించింది. బయటికి పరిగెత్తి వచ్చాడు. తనను తానే నమ్మించుకున్నాడు. ఓ భ్రమ అయి ఉంటుంది. జెట్ లాగ్. అతడు నిద్రపోయాడు. కాని రాత్రంతా ఓ అమ్మాయి ఏడుపు వింటూ భయంతో మేల్కొన్నాడు. శబ్దం బాత్రూం నుంచే వస్తోంది. 2 రోజుల తర్వాత రమేష్ ఇంటి పక్కనే ఉన్న ఓ టీ షాప్కి వెళ్లి స్థానికులను అడిగాడు. అన్నా, ఈ ఇంట్లో ఏమైనా విచిత్రాలు జరుగుతాయా? ఒక వృద్ధుడు చెప్పాడు. అయ్యా, ఆ ఇంట్లో మాళవిక అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒక డాక్టర్. కాని ఆమె ప్రేమించినవాడు మోసం చేశాడు. ఆమె నిద్రమాత్రలు తాగి ఆ బాత్రూంలో చనిపోయింది. అప్పటినుంచి ఆ బాత్రూంలో ఏదో విచిత్రం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరూ ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేరు. ఇంకొకరొచ్చి చొరబడుతూ అన్నాడు. రమేష్ అసలు విషయంలోకి వస్తున్నాడు. అతనికి అక్కడ వేరే శక్తి ఉందనిపిస్తోంది. ఏదో మానసికంగా బాధపడే ఆత్మ తన బాధను తెలియజేయాలని చూస్తున్నట్టుంది. ఒక రాత్రి రమేష్ తన పనిని ముగించుకొని మంచంలో పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి బాత్రూం తలుపు తడుతున్న శబ్దం. తపతపతపతప్. వేగంగా లేచి లైట్ వేశాడు. తలుపు బయటినుంచి తడుతున్నట్టు లేదు. లోపలెవరో ఉన్నట్టు ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ ధైర్యంగా తలుపు తీయగా అంతా నిశ్శబ్దం. కాని అద్దంలో మళ్లీ ఆ రూపం కనిపించింది. ఈసారి స్పష్టంగా. ఓ యువతి, తెల్లగా, పెద్ద కళ్లతో, కాని బాధతో నిండిన ముఖం. ఎవరు నువ్వు అన్నాడు రమేష్. నేను మాళవిక. నా న్యాయం ఇవ్వు అన్న శబ్దం గట్టిగా వినిపించింది. వెంటనే కరెంట్ పోయింది. చీకటి, చల్లదనం. గుండె గబగబలాడింది. 2 రోజులు శాంతిగా ఉండలేదు. ప్రతిరోజు బాత్రూం వద్ద మాళవిక బాధతో కూర్చుని ఉంటుందని కలలు, వాస్తవం కలగలిపినట్లు అనిపిస్తూ ఉంది. మాళవిక ఆత్మను విముక్తం చేయాలనుకుంటాడు రమేష్. అతడు మాళవిక మరణానికి సంబంధించిన కేసు వివరాలు తెలుసుకుంటాడు. ఆమె ప్రేమించినవాడు రాజీవ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేస్తానని మోసం చేసి వదిలేశాడట. ఆమె న్యాయం కోసం కేసు పెట్టింది కాని పోలీసులు పట్టించుకోలేదు. రమేష్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్తాడు. ప్రెస్ మీద ఆర్టికల్ రాస్తాడు. ప్రజల్లో దానిమీద చర్చ మొదలవుతుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. రాజీవ్ను అరెస్టు చేస్తారు. అదే రోజు రాత్రి రమేష్ మళ్లీ ఆ బాత్రూంలోకి వెళ్తాడు. ఈసారి మాళవిక రూపం నవ్వుతూ కనిపిస్తుంది. నాకు న్యాయం దక్కింది. నా ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ధన్యవాదాలు అంటూ ఓ వెలుగు రూపంగా మాయమవుతుంది. ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఎలాంటి ఆత్మకోళ్లు జరగలేదు. రమేష్ ధైర్యంతో ఆమెకు న్యాయం చేసి ఒక బాధపడుతున్న ఆత్మను విముక్తి ఇచ్చాడు.
ఆ ఇల్లు ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే ఒకరోజు కొత్తగా వచ్చిన అద్దెకారు రాత్రి 12కి బాత్రూం అద్దంలో మళమళలాడుతున్న తెల్లటి బొమ్మ కనిపించిందంట. రమేష్ మాళవికకు న్యాయమిచ్చిన తరువాత ఆ ఇంటిని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు కొంతకాలం ఖాళీగా ఉండింది. ఆ తర్వాత ఓ కాలేజ్ స్టూడెంట్, స్నేహ, ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించింది. పాత ఇల్లు అని తెలిసినా తక్కువ అద్దెకు అందుబాటులో ఉండటంతో ఆమె ఒప్పుకుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజునుంచే ఏదో విచిత్రమైన అనుభూతి మొదలైంది. రాత్రి 11:45కి బాత్రూం తలుపు స్వల్పంగా తడుతుంది. గాలి కారణమేమో అనుకుని తలచెదురుగా విసిరేసింది. కాని అద్దంలో తన ప్రతిబింబం వెనక ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. తిరిగి చూసినప్పుడు ఎవ్వరూ లేరు. ఆ రాత్రి మధ్యలో ఓ పల్చని, బాధతో నిండిన మహిళా స్వరం వినిపించింది. న్యాయం. న్యాయం ఇంకా జరగలేదు. స్నేహ ఒక్కసారిగా మేల్కొని చుట్టూ చూసింది. గడియారం చూస్తే 3:33 ఎం. అది మొదటిసారే. కానీ కాదు. ఆ స్వరం మళ్లీ మళ్లీ వినిపించడం మొదలైంది. స్నేహకు భయం పట్టుకుంది. ఇంటి యజమానిని సంప్రదించింది. యజమాని అనేది అసలు విషయం మళ్లీ బయటపెట్టాడు. ఓ మేడం! అక్కడ మాళవిక అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఒకసారి న్యాయం జరిగినా ఆమె ఆత్మ పూర్తిగా శాంతించలేదు అనిపిస్తోంది. ఇంకా న్యాయం జరగలేదని ఆత్మ అంటోంది అనుకుంటూ స్నేహ దీనిపై డీప్గా రీసెర్చ్ చేయడం మొదలెట్టింది. స్నేహ మాళవిక గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. స్థానిక న్యూస్ ఆర్కైవ్స్ నుండి ఆమె మృతికి సంబంధించి అసలు విషయం బయటపడింది. రాజీవ్ ఒక్కతనే ఆమె బాధకి కారణం కాదు. రాజీవ్తో పాటు ఆసుపత్రిలో పనిచేసే ఇంకొక డాక్టర్ శాంతను కూడా మాళవిక బెదిరింపులకు గురయింది. ఆమెపై నష్టనష్టంగా విష ప్రచారం చేయబడింది. చివరికి ఆమె పనికి తొలగింపుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంటుంది స్నేహ. కాని ఆ రాత్రే స్నేహ ఇంట్లో బలమైన ఆత్మశక్తి చొరబడుతుంది. బాత్రూం తలుపు తానేతనంగా తెరుచుకుంటుంది. అద్దంలో మళ్లీ మాళవిక రూపం కనిపిస్తుంది. కాని ఈసారి ఆమె మాటల్లో కోపం, బాధ రెండూ ఉన్నాయి. నన్ను మరొకరు బలవంతంగా మాయం చేశారు. రాజీవ్తో పాటు మరో వాడికి శాపం ఉన్నది. నాకు పూర్తిగా విముక్తి కావాలంటే నిజం బయటికి రావాలి. స్నేహ భయాన్ని దాటించి మాళవిక ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓ విఘ్నతతో నిండిన దెయ్యంతో మాట్లాడడమే ఇదే మొదటిసారి. స్నేహ అడిగింది, నిన్ను విముక్తి చేయాలంటే నేనేం చేయాలి? మాళవిక, డాక్టర్ శాంతను బహిరంగంగా బయటపెట్టు. అతను చేసిన తప్పులకు తగిన శిక్ష పడాలి. అప్పుడే నేను శాంతి పొందగలను. స్నేహ ఈ విషయం బయటపెట్టే ప్రయత్నంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంది. కాని ఆమె తన స్నేహితులతో సహా డాక్టర్ శాంతను నిజరూపాన్ని ఫోన్ రికార్డింగ్, పాత మెయిల్స్, డాక్యుమెంట్స్ సాయంతో వెల్లడించగలిగింది. రాజీవ్ ఇప్పటికే జైలులో ఉండగా డాక్టర్ శాంతను అరెస్ట్ అయ్యాడు. అదే రాత్రి మాళవిక చివరిసారిగా స్నేహ ముందు కనిపిస్తుంది. నీవు చేసిన సహాయం నాకు శాంతిని ఇచ్చింది. కాని బాత్రూంలో ఇప్పటికీ ఒక బలం ఉంది. అది నన్ను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది. అది మనిషి కాదు. అదొక అంధశక్తి. స్నేహకి అసలు కొత్త విషయం తెలిసింది. మాళవిక చనిపోయింది కాని ఆ ఇంట్లోని బాత్రూంలో దాగి ఉన్న దెయ్య శక్తి ఇంకా అక్కడే ఉంది. స్నేహ రాత్రిళ్ళు ఆ బాత్రూంలో ఓ రహస్య ప్రవేశద్వారం ఉందని తెలుసుకుంటుంది. గోడ వెనుక చిన్న రూమ్ ఉంటుంది. అక్కడ పాత పుస్తకాలు, తంత్రాల గుర్తులు, పాత ఫోటోలు ఉన్న ఒక బుట్ట కనిపిస్తుంది. పుస్తకాల్లో చదివినట్లుగా ఆ ఇల్లు 1930లలో ఓ తాంత్రికుడు స్వామి విజయేష్ నివసించిన చోటు. అతను చేసిన శక్తివంతమైన తంత్రాలు ఆ ఇంట్లో శక్తిగా మిగిలాయి.
మాళవిక ఆ శక్తిని ఎదుర్కోలేక తాను చేసిన పని మానసిక ఒత్తిడిలో చేసిందని తెలుస్తుంది. అంటే మాళవిక ఆత్మ మాత్రమే కాకుండా ఇల్లు దెయ్యం పట్టిన స్థలం కూడా. స్నేహ ముగింపు చర్యగా ఓ నిజమైన అఘోర తంత్రజ్ఞాని సహాయం తీసుకుంటుంది. ఆ ఇంటిలో శుద్ధి హోమం చేయించబడుతుంది. పాత రహస్య గది మూసివేయబడుతుంది. మాళవిక ఆత్మ శాంతి పొందింది. మాళవిక ఆత్మ విముక్తి చెందాక స్నేహ కొంతకాలం ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించింది. హోమం తర్వాత ఇంట్లో శాంతి నెలకొన్నట్టు అనిపించింది. కాని కేవలం 7 రోజులు మాత్రమే. ఒక రాత్రి మళ్లీ అదే సమయం 3:33 am. స్నేహ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఒక బరువు నీడ తనపై పడినట్టు అనిపించింది. లేచి చూసింది. ఎవ్వరూ లేరు. కాని బాత్రూం తలుపు తడుతుంది. మళ్ళీ తలుపు మీద రక్తపు చెరుపులు కనిపించాయి. ఏకంగా ఒక తంత్రమంత్రం రాసి ఉంది. స్నేహకి అర్థం అయ్యింది, ఈ మాళవిక భయం కాదు. అసలు ప్రమాదం ఇంకా ముందుంది. ఇంట్లో దాచిన పాత తంత్ర పుస్తకాలు తీసి స్నేహ అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. పుస్తకాల్లో ఓ పేరు పదే పదే రావడం మొదలైంది. విజయేష్ బాబా. 1932లో ఆ ఇంటిలో తలదాచుకున్న తాంత్రికుడు. ఆయన మరణ అనంతరం శరీరానికి స్వేచ్ఛ ఇచ్చే శక్తి గురించి తపస్సు చేశాడు. కాని ఒకే తప్పు. తపస్సు మధ్యలో అతను చనిపోయాడు. తపస్సు అసంపూర్ణంగా ఆగిపోయి అతని ఆత్మ ఆ ఇంటి బాత్రూం శక్తి కేంద్రంగా ఉండిపోయింది. మాళవిక ఆ శక్తిని ఎదుర్కొని బలైపోయింది. ఇప్పుడు అదే శక్తి స్నేహను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. ఒక రాత్రి స్నేహకు ఒంట్లో తనది కాదనిపించే మానసిక భావాలు మొదలయ్యాయి. ఆమె తలచే దృశ్యాలు మారిపోయాయి. ఘోర ఆరుపడే నీడలు, రక్తంతో నిండిన గదులు, మూతుల కేకలు. స్నేహ తనే స్వయంగా మాట్లాడుతూ ఇలా అన్నది, ప్రతి ఒక్కరికీ శాంతి లభించాలి. కాని నేను మాత్రం ఈ లోకంలో ఉండాల్సిందే. స్నేహ స్నేహితులు అమిత్, నందిని ఆమె ప్రవర్తన మారిపోతూ చూడగానే విచిత్రంగా అనిపించి ఇంట్లోకి వచ్చినారు. అక్కడ వారు చూసింది శరీరంగా స్నేహే. కాని ఆమె కళ్లలో మానవత్వం లేదు. ఆమె బాత్రూంలోంచి మాట్లాడుతోంది. ఇక్కడే శక్తి ఉంది. నేను తిరిగి పుట్టాను. ఇక ఈ బలాన్ని ఎవరూ ఆపలేరు. వెంటనే ఆమె నోటినుంచి రాలిన మాటలు సంస్కృత శ్లోకాలుగా మారిపోయాయి. బాత్రూం గోడలు కంపించాయి. నీటి గల్లు బంగారు రంగులోకి మారింది. శక్తి స్ఫురణ. అమిత్, నందిని వెంటనే ఒక ఆధునిక తాంత్రిక శక్తి గల స్వామిని సంప్రదించారు. అతని పేరు అర్ణవ్ శాస్త్రి. ఇతడు తాంత్రిక విజ్ఞానం మరియు శాస్త్రీయ సిద్ధాంతాల కలయికతో శుద్ధి చేసే మహాపండితుడు. అతను ఇంట్లో అడుగుపెట్టగానే అర్థమైంది, ఇది ఆత్మపట్టింపు కాదు, ఇది శరీర హస్తాగ్రహణం. అర్ణవ్ శాస్త్రి ఒక్కటే చెప్పాడు, ఇది మానవ శరీరాన్ని శాశ్వతంగా ఆక్రమించే ప్రేతశక్తి. ఈ శక్తిని బంధించకపోతే అర్ధరాత్రి 4 గంటల తర్వాత అది శాశ్వతంగా శరీరంలో వాసం చేస్తుంది. ఆదివారం రాత్రి అర్ధరాత్రి 3:45 am. అర్ణవ్ శాస్త్రి తన మంత్రశక్తులతో బాత్రూంలో ప్రవేశించాడు. స్నేహ నడిచిపోతూ వచ్చి నిలబడి అర్ణవ్ను చూస్తోంది. ఆమె ముఖం కాదు, అది మానవ ముఖం కాదు. పాశ్వంగా గోధుమ రంగు, కన్ను లోపల నల్లటి ఆకారం, అరచేతులు బ్లాక్ స్పిరిట్ ముద్రలతో. ఆ ముహూర్తంలో శాస్త్రి మంత్రపఠనం మొదలుపెట్టాడు. అప్పటికీ స్నేహ మొహం గీసినట్లు వక్రీకృతమైంది. కాని మంటల మధ్యకు నల్ల దుమ్ము వలె విజయేష్ ఆత్మరూపం బయటికొచ్చింది. అర్ణవ్ ఇప్పుడు బంధన ముద్ర. ఆఖరికి శక్తిని బంధించి ఆత్మను బాత్రూం గుడిసె లోపల వేసి ముద్రించి శుద్ధి చేశాడు. స్నేహ హుషారుగా మారిపోయింది. ఇంటి శుద్ధి పూర్తయింది. ఇల్లు మళ్లీ అద్దెకు ఇవ్వబడింది. కాని కొత్త అద్దెకారు రోజూ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు.
అద్దం ముందు వస్తూ తన ప్రతిబింబం గుండా మరో నలుపు ప్రతిబింబం చూస్తాడు. ఒక ప్రశ్న అతని మనసులో నలుగుతుంది. ఇక్కడ ఎవరో చూస్తున్నారు. స్నేహ హుషారయ్యాక ఇంటి తలుపులు మార్చబడ్డాయి. అర్ణవ్ శాస్త్రి బాత్రూం గదిని మూసి ప్రత్యేక తంత్ర ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన చివరి మాట, ఈ ముద్రను ఎవరైనా తీయడమంటే ఆ శక్తికి తిరిగి ద్వారం తీయడమే. ఎన్నడూ చేయకూడదు. 3 నెలలు గడిచాయి. కొత్త అద్దెకారుడు రఘు ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో పనిచేసే 28 ఏళ్ల వ్యక్తి. అతనికి ఆ బాత్రూం తలుపు చూస్తే అసహనంగా ఉండేది. ఏంటి ఈ మూసి బాత్రూం? ఏదో పెద్ద డ్రామా చేసి ఉంటారు. నేనొకరోజు తెరిచేస్తా. ఒక శుక్రవారం రాత్రి బీర్ తాగి మత్తులో ఆ ముద్రను చెరిగాడు. తలుపు తెరిచాడు. 3 ఏళ్లుగా బంధించబడిన శక్తికి ద్వారం తెరిచింది. ఆగిన గాలి నడిచింది. చీకటి నీడలుగా గదులలోకి చొచ్చుకొచ్చింది. అద్దం మళ్లీ చీలింది. బాత్రూం గోడపై కనిపించింది ఒకే ఒక్క పదం, వెనక తిరుగు. కాని ఆలస్యం అయ్యింది. రఘు ఆ రాత్రి నిద్రపోయిన వెంటనే అతని శరీరానికి చెంతగా మానసిక మోసాలు మొదలయ్యాయి. తనే తనను చూసేలా కలల్లో ప్రేత రూపాన్ని చూడడం, నిద్రలో మాట్లాడటం, గట్టిగా అరవడం. చివరికి అర్ధరాత్రి బాత్రూంలో కూర్చొని బండపై రక్తంతో తానే రాస్తూ కనిపించడం. ఇది సాధారణ దెయ్యం కాదు. ఇప్పుడు ఆ శక్తి తాను గెలవలేని శక్తుల్ని పిలుస్తోంది. ఒక రాతి పలక తలుపు వెనుక దొరికింది. దానిపై పదాలు, ప్రేతల పూజకు ఆరంభం కావాలి. మనిషి శరీరం ఎంట్రీ ద్వారం. స్నేహ, అమిత్, నందిని మళ్లీ ఈ వార్త విని ఇంటికి తిరిగొచ్చారు. అర్ణవ్ శాస్త్రిని సంప్రదించారు. కాని అర్ణవ్ శాస్త్రి అదృశ్యమయ్యాడు. ఆయన శిష్యుడు మాత్రం చెప్పాడు, ఆ తంత్రిక శక్తి అర్ణవ్ను సజీవంగా బలిచేసుకుంది. ఇప్పుడు అది మనిషి శరీరాలు వదలదు. అది ప్రేతబంధ పరంపర స్థితిలోకి చేరింది. ఒకరోజు రఘు రక్తంతో గీసిన చిన్న బిందువులతో మట్టిన గదిలో వలయాన్ని తయారుచేశాడు. మధ్యలో ఒక రాతి బుట్ట, చుట్టూ నలుపు లేఖనాలు. అది ప్రాచీన బలిపీఠం. ప్రతి 7 రోజులకు ఒక మనిషిని ఆ బలిపీఠానికి చుట్టిపట్టి బలిగా అర్పిస్తే శక్తి శాశ్వత శరీరాకారాన్ని పొందుతుంది. అదే విజయేష్ తంత్రికుడి అసలు లక్ష్యం. కాని అతను చనిపోయి ఇప్పుడు ఇది అతని తమ్ముడు ఆత్మగా మారిన దెయ్యం చేస్తున్న ప్రక్రియ. ఇప్పుడు ఏకైక మార్గం విజయేష్ ఆత్మకు మూలమైన మూలమంత్రం స్మరించి బలిపీఠాన్ని నాశనం చేయడం. స్నేహ, అమిత్, నందిని మళ్లీ ధైర్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. బలిపీఠం ముందు చేరినప్పుడు రఘు కాదు, అతనిలో దాగిన దెయ్యం వారి దారిని అడ్డుకున్నది. శరీరం ఊపిరి పీల్చడం మానేసి గాలి లేని స్థితిలో పోరాటం మొదలైంది. స్నేహ నెమ్మదిగా మంత్రం చదవడం మొదలుపెట్టింది. గది మొత్తం తలకిందులైపోయింది. గోడలు విరిగాయి. అద్దం మధ్య నుండి తెల్ల కాంతి వచ్చింది. బలిపీఠం పగిలిపోయింది. శక్తి ఆ కాంతిలో చీలిపోయింది. రఘు క్షేమంగా బయటపడ్డాడు. ఇంటి దశ తిరిగినట్టే అనిపించింది. ఇల్లు ఖాళీ చేశారు, మూసివేశారు. కాని చివరగా గోడపై మళ్లీ కనిపించింది ఒక మాట. ఇది కేవలం మొదటి బంధం. ప్రేతపరంపర మొదలైంది 6 నెలల తర్వాత. స్నేహ, అమిత్, నందిని ముగ్గురూ వేరే వేరే చోట్లకు వెళ్లిపోయారు. ఆ బలిపీఠం గది గోడలతో నించబడి ఇంటిని ప్రభుత్వం సీజ్ చేసింది. కాని ఓ రాత్రి ప్రభుత్వ అధికారులు ఒక లేఖ అందుకున్నారు. పైన రక్తంతో రాసిన మాట, ఈ భూమి మాకిది. ఈ బంధం మనకు కాదు. ప్రతి పుట్టుక మాకు ఉంది. దాన్ని అర్థం చేసుకునేలోపు ఆ ప్రాంతంలోని ఒక చిన్న బాలుడు అజయ్ అదే భవనానికి పక్కన ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. 2 రోజుల తర్వాత అజయ్ తిరిగొచ్చాడు. కాని మారిపోయాడు. బాలుడిగా ఉండాల్సిన అతడు ప్రహసనంగా మాట్లాడటం, యమపాశాలు గూర్చి చెప్పడం మొదలుపెట్టాడు.
తల్లి అతన్ని దగ్గర బైబిల్ పూజకి తీసుకెళ్లగా అతడు ఒళ్ళు కంపిస్తూ అరిచాడు. ఆ దేవాలయానికి నాకు అవసరం లేదు. నేనే శక్తిని ముట్టుకున్నవాడిని. నా తండ్రి బంధించబడ్డాడు, కాని నేను పుట్టాను. ఒక 8 ఏళ్ల బిడ్డ అలా మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? స్నేహ తిరిగి ములుగు వచ్చింది. ఆమె రాత్రి కలల్లో స్పష్టంగా ఒక రూపం చూడబడ్డది. తలపైన తాంత్రిక రేఖలు, ఊదా రంగులో కనిపించే కంటి ప్రదేశం, చుట్టూ బలిపీఠాల వలయం, మధ్యలో చిన్న బాలుడు, కాని రూపం మాత్రం విజయేష్ తాంత్రికుడిలా ఉంది. అదే సమయంలో అర్ణవ్ శిష్యుడు పవన్ శాస్త్రి ఒక విస్మయకరమైన విషయం చెప్పాడు. విజయేష్ బలిపీఠ శక్తిని శాశ్వతంగా బంధించే ముందు తన శరీర డిఎన్ఏను ఒక వంశశక్తి పుట్టుక కోసం సంకేతంగా భూమిలో కలిపాడు. అంటే ఇప్పుడు పుట్టిన అజయ్ విజయేష్ ఆత్మతో కలిసిన శరీరం. కాని ఇది ఆత్మ ప్రవేశం కాదు. ఇది జన్మలోనే ఉన్న శక్తి. అజయ్ తల్లిదండ్రులకు అసహనం. అతను రాత్రిళ్లు నిద్రపోవడం లేదు. మంత్రాలు చదవడం మొదలెట్టాడు. చుట్టుపక్కల పిల్లల్ని చూసి ఇలా అంటున్నాడు, వాళ్లలో శక్తి లేదు. వాళ్ళు బలులు కావాలి. ఒక రాత్రి అతని గదిలో బాత్రూం అద్దంలో స్నేహ మళ్లీ రూపాన్ని చూసింది. ఒక చిన్న బాలుడు, కాని పెద్దవాళ్ల కన్నుతో చూస్తున్నట్టు. అతడు స్పష్టంగా అన్నాడు, నువ్వు నన్ను బంధించినా నేను పుట్టాను. ఇప్పుడు నేను బంధించాను. ఈ ప్రపంచంలో ప్రతి 7వ జన్మ నాదే. పాత ఇంటిని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్ళింది. గోడలు పగిలాయి. ఆగిన బలిపీఠం నలుపు వెలుగులతో మళ్లీ జీవించింది. అతనికోసం బలి అవసరం లేదు ఇక. అతడు ప్రత్యక్షంగా శరీరంగా ఉన్నాడు. స్నేహ నిర్ణయించింది, ఇప్పుడు శక్తిని బంధించడం కాదనుకుంటే అతనిని శాశ్వతంగా నిలిపేంత శక్తివంతమైన వంశతంత్ర శుద్ధి చేయాల్సిందే. అతడు అజయ్ చివరి మాటలతో భయపెట్టాడు. నన్ను బంధించాలంటే నా తండ్రి శరీరాన్ని తాళం వేయాలి. అది ఎక్కడుంది? అది మీలో ఒకరిలో ఉంది. స్నేహ, అమిత్, నందిని మళ్లీ కలిశారు. అజయ్ పుట్టిన ఇంటి దగ్గర చేరి అక్కడ జరిగిన ప్రతి సంఘటనను పరిశీలించారు. అక్కడ వారి దృష్టికి ఎక్కింది ఒక పురాతన చిత్రముల గోడ. చిత్రంలో ఉన్న ఆ కుటుంబం, ఒక్కొక్కరిలో రక్త సంబంధం ఉన్నవారంతా బాధలో మునిగి ఉన్నారు. అది విజయేష్ తాంత్రికుని వంశం. అదే పుస్తకాల్లో కనిపించిన కొన్ని రికార్డులు సాక్ష్యం ఇచ్చాయి. అది ఒక శాపం. ప్రతి తరం ఒక ప్రేతబంధం కలిగి ఉంటుంది. ప్రతి 7వ జన్మ శక్తిని పునర్జన్మ చేస్తుంది. పవన్ శాస్త్రి, అర్ణవ్ శిష్యుడు వారి తోడుగా చేరి చెప్పాడు, ఈ శాపాన్ని విడిచిపెట్టాలంటే ఒక ప్రత్యేక తంత్రకారుడు ఆత్మల క్షమాపణతో పాటు వంశబంధాలను శుద్ధి చేయాలి. అంటే వంశంలోని ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను, పాపాలను, శక్తులను శుద్ధి చేయాల్సిందే. స్నేహ ముందడుగు వేసింది. అమిత్, నందిని, పవన్ కలిసి ప్రత్యేకమైన తంత్ర పూజ మొదలెట్టారు. రాత్రి 3:33 సమయం, బలిపీఠం దగ్గర. పవన్ మంత్రాలు పఠిస్తూ అన్నాడు, ఆ గది చుట్టూ వెలుగులు కాంతుల వలె తిరుగుతున్నాయి. అజయ్ మెల్లగా మారిపోతున్నాడు. అయినా శక్తి సహజంగా ఎదురుదెబ్బ తీయడం మొదలుపెట్టింది. రాఘు, అతని శరీరంలో దాగిన శాపం ఇప్పుడు పూర్తిగా ముంచుకొచ్చింది. ఆయనకు మానవత్వం మిగిలేదు. ఓ పెద్ద ప్రేతరూపంలో మారాడు. అంతేకాక ఆ ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల ఆత్మలు కూడా గందరగోళంలో ఉన్నాయి. వాళ్లు ప్రేతంగా మారి శాపాన్ని పెంచుతున్నారు. స్నేహ, అమిత్, నందిని, పవన్ కలిసి ఒక సుదీర్ఘ తంత్ర యజ్ఞ నిర్వహించారు. వారు వంశవారసుల ఆత్మల నుండి క్షమాపణ కోరుతూ శాంతి కోసం ప్రార్థించారు. ఎంత కష్టపడినా విజయేష్ శక్తి చివరకు ఓ నిశ్శబ్ద క్షమాపణగా మారి శాపాన్ని విడిచిపెట్టింది. స్టోరీ ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలని ఉంటే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.